Hello, this is Dr. Harika, fertility specialist, 49 Hospital, Secunderabad branch. మనం ఈ రోజు ఈ వీడియోలో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? సో కపుల్లో అంటే లైక్ ఫీమేల్ ఫ్యాక్టర్, మేల్ ఫ్యాక్టర్స్ చాలా వరకు కొన్ని కేసెస్లో ఫీమేల్ కాంట్రిబ్యూట్ చేస్తారు, కొన్ని కేసెస్లో మేల్ కాంట్రిబ్యూట్ చేస్తారు. ఫీమేల్ అన్ని పారామీటర్స్ నార్మల్ ఉన్నాయి, అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, ఎగ్ నంబర్ బాగున్నాయి, అండ్ అలాగే ప్రతి మంత్ తనకి రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి, ఎగ్ అనేది ప్రాపర్గా డెవలప్ అవుతుంది, రిలీజ్ అవుతుంది. అయినా కూడా ఆయన గర్భసంచి ఓవరాల్గా హెల్దీ ఉంది, ఎలాంటి ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, పాలిప్స్ కానివ్వండి, ఎండోమెట్రియోసిస్ కానివ్వండి ఏమీ లేదు. అండ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎగ్ డెవలప్మెంట్ కూడా తన యూట్రస్ లైనింగ్ కూడా అంతా బాగుంది, అయినప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు. అండ్ హస్బెండ్లో కూడా సెమెన్ పారామీటర్స్ అనేటివి అన్నీ నార్మల్ ఉన్నాయి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ నార్మల్ ఉన్నప్పటికీ కూడా మనకు ప్రెగ్నెన్సీ రాకపోతే మనం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో యూజువలీ ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ యూజువలీ మనకంటే బయట పారామీటర్స్ వరకు మనకి కనిపిస్తాయి. సో ఎగ్ నెంబర్ బాగుంది, ఎగ్ రిలీజ్ అవుతుంది, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, లైనింగ్ బాగుంది, బట్ అయినా కౌంట్ బాగుంది. సో అయినా ఎందుకు రావట్లేదంటే కొన్ని చిన్న మైన్యూట్ రీజన్స్ ఉండొచ్చు మనకు తెలియకుండా. ఎందుకంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎగ్ క్వాలిటీ. ఎగ్ డెవలప్ అవుతుందా లేదా చూస్తాం, కానీ ఎగ్ లోపల మనకి ఏదైతే ఫాలికల్ కనిపిస్తుందో అందులో మెచ్యూర్ ఎగ్ ఉందా లేదా అనేది మనం స్కానింగ్లో తెలియదండి. సో అన్లెస్ అని అంటే ఎగ్ని బయటికి తీసి మనం అంటే నీడి వేసేసి యాస్పిరేట్ చేసి బయటికి తీసి మైక్రోస్కోపిక్ కింద చూస్తే కానీ మనకు అందులో మెచ్యూర్ ఎగ్ ఉందా లేదా అనేది తెలియదు. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. రిలీజ్ అయిన ఎగ్ కూడా క్వాలిటీ అనేది తక్కువ ఉన్నప్పుడు కూడా మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది రాదు. థర్డ్ రీజన్ వచ్చేసి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, బట్ ట్యూబ్ ఫంక్షన్ ఎలా ఉంటుందో మనకి ట్యూబ్ ఫంక్షనింగ్ టెస్ట్ అనేది మనకి ఇప్పటివరకు లేదు. సో జస్ట్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా తెలుస్తుంది. సో ట్యూబ్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఎగ్ స్పర్మ్ మీట్ అవ్వడం, బేబీ అనేది ఫామ్ అవ్వడం, మళ్ళీ ఫామ్ అయిన బేబీని తీసుకొచ్చి కింద యూట్రస్లో ఇంప్లాంట్ చేయడం. సో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నప్పటికీ కూడా ట్యూబ్ ఫంక్షనింగ్ అనేది లేకపోతే మనకి ఎగ్ స్పర్మ్ అనేది మీట్ అవ్వకపోవచ్చు. ఒకవేళ మీట్ అయినప్పటికీ కూడా అది కిందికి వచ్చి ఇంప్లాంటేషన్ అనేది జరగకపోవచ్చు, అదొక రీజన్. థర్డ్ రీజన్ వచ్చేసి ఎండోమెట్రియం. ఎండోమెట్రియం లైనింగ్ బాగుంది, ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా గర్భసంచి బేబీని పట్టుకునే కెపాసిటీ అనేది ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి. దానివల్ల కూడా మనకు బేబీ ఫామ్ అయినప్పటికీ కూడా బేబీ ఇంప్లాంట్ అవ్వదు. ఇలాంటి వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది ఏర్పడుతుంది. థర్డ్ రీజన్ వచ్చేసి ఫస్ట్ స్పర్మ్ ఫ్యాక్టర్. సో స్పర్మ్స్ అన్నీ బాగున్నాయి, మొటిలిటీ అంటే కదిలే కణాల సంఖ్య కూడా అంత బాగున్నప్పటికీ కూడా ఎగ్ వెళ్ళి మళ్ళీ స్పర్మ్తో మీట్ అవ్వాలి. సో ఎగ్ లోపల ఎగ్షెల్ లోపలికి పెనేట్రేట్ అవ్వకపోవచ్చు. ఎగ్ స్పర్మ్ నియర్ బై వచ్చేసి కూడా ఎగ్షెల్ థిక్ ఉండడం వల్ల లేదా స్పర్మ్ కెపాసిటీ తక్కువ ఉండడం వల్ల కూడా రెండు మీట్ అవ్వకపోవచ్చు. దీనివల్ల కూడా మనకి బేబీ అనేది ఫామ్ అవ్వదు. సో ఇన్ఫర్టిలిటీ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే వాళ్ళకి ఎగ్ రిలీజ్ అయినప్పుడు యూజువల్లీ ఎగ్ రిలీజ్ అయినాక మనకి బాడీలో ఒక 24 to 36 hours వరకు ఉంటుంది, అంటే అరౌండ్ 1 to 2 days వరకు ఉంటుంది. కానీ స్పర్మ్ మాత్రం బాడీలో ఒక 3 days వరకు ఉంటుంది ఫీమేల్ బాడీలో. సో ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో కూడా వాళ్ళ రిలేషన్లో లేకపోయినా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా మనకి ఆ టైంలో అంటే లైక్ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత కానివ్వండి, ఎగ్ రిలీజ్ కంటే ముందే వాళ్ళ రిలేషన్లో ఉన్నప్పుడు అండ్ కరెక్ట్ ఏదైతే పీరియడ్ ఆఫ్ ఓవ్యులేషన్ ఉంటుందో ఆ టైంలో రిలేషన్ లేకపోతే కూడా మనకి ప్రెగ్నెన్సీ రేట్ అనేది తక్కువ ఉంటాయి. సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే మనకి బయట ఇవన్నీ పారామీటర్స్ కనిపించినప్పటికీ కూడా చిన్న మైన్యూట్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి తగ్గుతూ ఉంటాయి. సో దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే సపోజ్ కొంచెం ఒబిసిటీ అంటే లైక్ కొంచెం ఈక్వాలిటీ తక్కువ ఉంది, లేదా పీసీఓడీలో కొంచెం ఈక్వాలిటీ అనేది తక్కువ ఉంది, అండ్ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయి, ఇలాంటి కరెక్టబుల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే మనకి ఈక్వాలిటీ ఇంప్రూవ్మెంట్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ అలాగే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఒకటి చేసుకోవాలి. అండ్ కరెక్ట్ వాళ్ళకి నాలెడ్జ్ అంటే లైక్ వాట్ ఈస్ ఓవ్యులేషన్ అండ్ ఎలాంటి టైంలో ఫ్రీక్వెన్సీ అనేది మెయింటైన్ చేయాలి అనేది వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి మనం కొద్ది వరకు ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ.